మాధవయ్య ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్. కాస్త పద్ధతులెక్కువగా పాటించే మనిషి. మాధవయ్య భార్య పేరు సూరమ్మ. సూరమ్మకి కొడుకంటే ప్రాణం. అతని పేరు రఘు. అతనొక యావరేజ్ స్టూడెంట్. డిగ్రీ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఏంటో వీడు ఇంక ఇంటికి రాలేదు. కాసేపట్లో వాడు ఏడి అని ఆయన అడిగితే ఏం చెప్పాలో ఏమో. ఈ పెనమొకటి వేసిన ప్రతి దోష అంటుకుంటుంది అంటూ సూరమ్మ పొద్దున్నే వంటగదిలో దోసలు చేస్తూ రాత్రనగా బయటకు వెళ్లిన కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో మాధవయ్య వంటగదిలోకి వస్తాడు. ఏంటి, దోసలేస్తున్నావా? సరే కాని రఘేంటి కనిపించడం లేదు? అది అది వాడు గుడికెళ్ళాడండి. ఏమిటి, గుడికెళ్ళాడా? ఇదెప్పటినుండి? అయినా వీడికి గుడెక్కడుందో కూడా తెలుసా? మీరు భలేవారే. మరీ వాణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే త్వరలో పరీక్షలు రాబోతున్నాయి కదా, అందుకే భక్తి కాస్త ఎక్కువై గుడికెళ్ళాడు. వెళ్ళండి, మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి. దోశలు వేడిగా ఉన్నాయి, వడ్డించేస్తాను. అలా సూరమ్మ చెప్పడంతో మాధవయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతసేపటికి వెనకవైపు ఉన్న వాకిలి నుండి రఘు ఇంటికి వస్తాడు. ఏంటమ్మా, దోశలా? స్మెల్ అదిరిపోయింది. ఈ దోశలకు చికెన్ చేశావా లేదా? ఏంట్రా నువ్వు? ఆయన ఎక్కడికెళ్ళావు? రాత్రి గంటలో వస్తాను, నాన్నని మేనేజ్ చెయ్యని వెళ్ళిపోయావు. ఇప్పుడా వచ్చేది? ఎంతగా కంగారుపడ్డానో తెలుసా? ఆయన ఇప్పటికే చాలాసార్లు అడిగాడు. గుడికి వెళ్ళామని అబద్ధం చెప్పాను. ఇంతకి రాత్రంతా ఎక్కడున్నావురా? ఫ్రెండ్స్తో కలిసి మూవీకెళ్ళా. ఆ తర్వాత అలా ఊరంతా గాలి తిరుగుడు తిరిగి అప్పటికే రాత్రి 2 అయింది. ఆ టైంలో ఇంటికి వస్తే నాన్న తప్పకుండా ఆ టైంలో నాకు పెళ్లి చేసినా చేస్తాడని చెప్పి ఫ్రెండ్ ఇంట్లో పడుకొని ఇప్పుడే ఇలా వచ్చా. చాల్లే, నీ కారణంగా ఎంత కంగారుపడ్డానో తెలుసా? సరే, నువ్వెళ్ళి మెయిన్ డోర్ నుండి లోపలికిరా. గుడికి వెళ్ళినట్టు ఆయనతో చెప్పు. సరే కాని మైదాపిండి ఎక్కడా? మైదాపిండితో నీకేంట్రా పని? అరే, ఇలా ఇవ్వమ్మా. అలా రఘు మైదాపిండిని విభూతిలా నుదిటన పెట్టి మేండో నుండి లోపలికి వస్తాడు. ఏంట్రా, నువ్వేనా ఇది? ఇలా గుడికి కూడా వెళ్తావని అస్సలనుకోలేదు. పోండి నాన్న, నేను గుడికి కూడా వెళ్ళగలను. అంతేకాదు పూజలు కూడా చేయగలను. సరే గాని ఎగ్జామ్స్ ఎప్పుడు? అంతా ప్రిపేర్ అయ్యావా లేదా? ఈసారి జాబ్ తెచ్చుకోకపోతే నాలో ఇంకో మనిషిని చూస్తావు. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. అసలే నీ కారణంగా బంధువుల ముందు పరువు కూడా పోయింది. అలా మాధవయ్య గారు రఘుని బాగా తిడతాడు. పాపం రఘు బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు. ఒరే రఘు, నువ్వు బాధపడుకురా. ఆయన గురించి నీకు తెలిసిందేగా, కాస్త కటువుగా మాట్లాడుతుంటాడు. కాని ఎంత బాధ కలుగుతుందో తెలుసా? స్కూల్లో పిల్లలతో ఎప్పుడూ ఇలా మాట్లాడి ఉండడు. కేవలం నాతో మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఒరేయ్, ఆయన మాటలు పట్టించుకోకు. సరే, నీకిష్టమని గారెలు వేశాను, వచ్చి ముందు టిఫిన్ చెయ్యి. అలా సూరమ్మ చెప్పడంతో రఘు టిఫిన్ చేస్తాడు. రఘు శుచి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. శుచి ఎవరో కాదు, రఘు క్లాస్మేట్. ఒకరోజు రఘు శుచిని పార్కులో కలుసుకుంటాడు. ఏంటి శుచి, ఎందుకలా బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావు? మీ అబ్బాయిలకు కాలేజ్ అయిపోగానే జాబ్ తెచ్చుకోమని ఇంట్లో ఎలా ఫోర్స్ చేస్తారో, అమ్మాయిలని పెళ్లి చేసుకోమని అలాగే ఫోర్స్ చేస్తారు. 4 రోజుల నుండి నాకు కూడా ఇంట్లో వాయింపు మొదలైంది రఘు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మా అమ్మ నా చెవి దగ్గరకొచ్చి పెళ్లి మేళాన్ని మోగిస్తూ ఉంది. ఏం చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉన్నాను. ఎలాగోలగా ఒక 2 నెలలు మేనేజ్ చేయి. ఈలోగా నాకు ఉద్యోగం కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను మా నాన్నగారిని అలాగే మా అమ్మని తీసుకుని మీ ఇంటికొస్తాను. పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను. అప్పటిదాకా మా ఇంట్లో ఏం చెప్పాలో ఏమో. ఇంతకీ నువ్వు బాగా చదువుతున్నావా లేదా? ఈసారి నీకు తప్పకుండా ఉద్యోగం రావాలి. సరే, నువ్వు నా ఉద్యోగం గురించి అస్సలు పట్టించుకోకు. అది ఎలాగో వచ్చేస్తుంది. సరే కానీ ఈ మధ్య నువ్వు నాకు గిఫ్ట్సే ఇవ్వడం లేదు రఘు. నా ఫ్రెండ్ మాయకి తన బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడంట. సింధుకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో రింగ్ కొనిపెట్టాడు. నువ్వేమో నన్ను అసలు పట్టించుకోవడం కూడా లేదు. ప్రస్తుతం నేను స్ట్రగలింగ్లో ఉన్నాను. ఒకసారి జాబ్ రానివ్వు, నిన్ను బంగారంలో ముంచెత్తేస్తాను. అప్పుడే అరగంట అయిపోయిందా? సరే సరే, ఇక నేను వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే ప్రమాదం. ప్రమాదమా? ఏంటి ప్రమాదం? కాసేపట్లో భూకంపం ఏమైనా వస్తుందా? లేక సునామీ ఏమైనా వస్తుందా?
అంతకన్నా డేంజర్ సమస్య వస్తుంది. మా కాలనీలో ఉన్న ముసలి వాళ్ళందరూ వాకింగ్ చేయడానికి మరి కాసేపట్లో ఈ పార్కుకే వస్తారు. నేను కనుక ఇక్కడ కనిపించానంటే ఇంకా అంతే సంగతులు. అది నీతో కలిసి ఉన్నట్టుగా కనిపించానంటే ఇంకేం లేదు, మా ఇంట్లో ఇరికించేస్తారు నన్ను. అంటూ శుచి పార్కు నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. రఘు ఇంటికి వెళ్ళి మళ్ళీ తన ఎగ్జామ్ ప్రిపరేషన్ మొదలుపెడతాడు. ఇంతలో సూరమ్మ రఘు వద్దకు వచ్చి ఇలా చెప్తుంది. ఒరేయ్, ఇవాళ మీ నాన్నగారి దూరపు బంధువైన ఒకరింట్లో ఫంక్షన్ ఉందిరా. ఏ చీర కట్టుకోవాలో తెలియడం లేదు. కాస్త ఏది కట్టుకుంటే బాగుంటుందో చెప్పు. పదమ్మా, ఒకసారి నీ బీరువాని తెచ్చి చూద్దాం. అలా రఘు బీరువా వద్దకు వెళ్తాడు. బీరువా తెరవగానే చీరలన్నీ వచ్చి మీద పడతాయి. ఏంటమ్మా ఈ చీరలు? బాగా మర్యాద ఎక్కువగా ఉన్నట్టుంది. బీరువా తెరవగానే వచ్చి కాళ్ల మీద పడ్డాయి. ఈ చీరల్లో ఏది కట్టుకోవాలో అర్థం కావడం లేదురా. కాస్త ఏది కట్టుకుంటే బాగుంటుందో చెప్పు. చూడమ్మా, ఈ మధ్య ఆరెంజ్ కలర్ బాగా ఫేమస్ అయింది. ఎక్కడ చూసినా అందరూ ఆరెంజ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇదిగో ఈ ఆరెంజ్ కలర్ చీర కట్టుకో. కానీ ఈ ఆరెంజ్ కలర్ చీరకి సేమ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకోకు. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేర్ చెయ్యి. కంట్రాస్ట్గా ఉంటుంది కాబట్టి నీ లుక్ అదిరిపోతుంది. అవునరా, నువ్వు చెప్పినట్టుగానే కట్టుకుంటాను. నిజంగా ఈ చీర కలర్ చాలా బాగుందిరా. నిజంగా ఇలా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నవ్వుతూ ఉంటే ఇంకా బావుంటావు. కానీ ఏంటో అస్సలు నవ్వవు. నవ్వడమా? అమ్మో, నవ్వానంటే మీ నాన్నగారు ఎందుకు నవ్వుతున్నావు, అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావంటూ నన్ను తిడుతుంటారా. అందుకే నేను పెద్దగా నవ్వను, గట్టిగా మాట్లాడలేను కూడా. ఏంటో నాన్నగారు మనల్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. నాన్నని నమ్ముకొని వచ్చిన నిన్ను ఎంత బాగా చూసుకోవాలి. అలాంటిది ఎప్పుడూ ముఖాన్ని కోపంగా పెట్టుకొని మనల్ని ఇలా హింసిస్తూ ఉంటాడు. ఒరేయ్, తప్పురా, అలా అనకూడదు. మీ నాన్నగారు చాలా మంచివారు. కాకపోతే కాస్త కఠినంగా ప్రవర్తిస్తారంతే. సరే సరే, బాగా ఆలస్యమైపోతుంది. ఇంకాస్త ఆలస్యం చేశానంటే నన్ను ఎక్కడే వదిలేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడ్రా. నేను బయలుదేరుతాను మరి. అలా సూరమ్మ మాధవయ్యతో కలిసి ఫంక్షన్కి బయలుదేరుతుంది. మరోవైపు రఘు చదువుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా శుచి తన ఇంట్లో తన ప్రేమ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక సతమతమైపోతూ ఉంటుంది. అమ్మ టీవీ చూస్తూ కాస్త హ్యాపీగా ఉన్నట్టుంది. ఇదే సరైన సమయం. అమ్మతో మెల్లగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటూ శుచి తన తల్లి వద్దకు వెళ్తుంది. ఇదిగో శుచి, వచ్చావా? నీకోసమే ఎదురుచూస్తున్నాను. ఏమైందమ్మా? నాతో ఏమైనా చెప్పాలా? తెలుసా, నీకు ఒక ఫారెన్ సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా డబ్బులు సంపాదిస్తాడు. అక్కడొక ఇల్లు కూడా కొన్నాడట. అంతేకాదు, వాళ్ళకి మన ఊర్లో కూడా చాలా ఆస్తులున్నాయి. ఇంతకంటే మంచి సంబంధం మళ్ళీ దొరకదు. నా మాట విని ఈ సంబంధాన్ని ఓకే చేసేయ్. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వసలు? అబ్బాయి బాగా సంపాదిస్తే సంబంధాన్ని ఓకే చేసేయాలా? అతనేంటో ఎలాంటివాడో తెలుసుకోవాలి కదా. నాకు డబ్బు కన్నా క్యారెక్టర్ ముఖ్యం. అతను ఎలాంటివాడో తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటావు? ఏమోనమ్మా, అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి శుచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మో, పెద్ద గండమే తప్పింది. 23 ఏళ్ళు వస్తే చాలు, రోజుకి 23 సంబంధాలు తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళు. అంతా కర్మ. ఆయన ఈ రఘుకి ఎప్పుడు జాబ్ వస్తుందో ఏమో. అలా పాపం శుచి కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ మరియు మాధవయ్య ఫంక్షన్కి వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరూ మాధవయ్యని ఇలా అడుగుతూ ఉంటారు. నా కొడుకుకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. నా చెల్లెలు కొడుకేమో ఒక బిజినెస్ మొదలుపెట్టాడు. ఇక మా అన్నయ్య కూతురు కూడా పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంకా ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడా? అయ్యో, అదేమీ లేదండి. గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అంతే. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా, దానికోసమే ప్రిపేర్ అవుతున్నాడు. మరో 2 నెలల్లో ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాడు. అయినా ఈ రోజుల్లో ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేయడం ఏంటండి? అయినా మనలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఏమొస్తాయి చెప్పండి? ప్రైవేట్లోకి వెళ్ళిపోవాలండి. అదే చాలా మంచిది. గవర్నమెంట్ జాబ్ అంటే కాస్త కష్టమైనది. ఇదిగోండి, ఇలా మీ బాబులాగా కష్టపడాల్సి వస్తుంది. అలా అక్కడున్న వాళ్ళందరూ రఘు గురించి అడగడంతో మాధవయ్యకి చాలా బాధ కలుగుతుంది. అలా మాధవయ్య మరియు సూరమ్మ ఫంక్షన్ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీడు నా పరువు తీయడానికే పుట్టినట్టున్నాడు. అయ్యో, ఏంటండి, ఎందుకలా మాట్లాడుతున్నారు?
అందరూ సెటిల్ అయ్యారు. వీడొక్కడే ఇంకా ఖాళీగా ఉన్నాడు. అయినా మీరే గదండి వాణ్ణి ప్రైవేటు వైపుకి వెళ్ళనివ్వకుండా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని చెప్పింది. అందుకే వాడు కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కరెక్ట్గా ప్రిపేర్ అయ్యుండి ఉంటే ఎప్పుడో జాబ్ వచ్చేది. కానీ ఇప్పటికీ వాడికి జాబ్ రాలేదు. చూశావా, నా స్నేహితుల పిల్లలందరూ త్వరగా సెటిల్ అయ్యారు. వీడేమో ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అంతా నా కర్మ. వీడిలా తయారవుతాడని తెలుసుంటే చిన్నప్పుడే వీణ్ణి తీసుకుని వెళ్ళి ఏదో ఒక ఆశ్రమంలో పడేసేవాణ్ణి. అలా మాధవయ్య దారంతా రఘుని తిడుతూ ఉంటాడు. పాపం సూరమ్మ ఏమీ చెప్పలేక బాధపడుతూ ఉంటుంది. అలా మాధవయ్య ఇంటికి వెళ్ళి రఘుతో మళ్ళీ గొడవపడతాడు. నీ కారణంగా నేను ఫంక్షన్లో ఎన్నెన్ని మాటలు పడ్డానో తెలుసా? అయ్యో, నేనేం చేశాన్నానా? నీకు తెలుసా, నా స్నేహితుల పిల్లలందరూ సెటిల్ అయ్యారు. అందుకు నేనేం చేయను నాన్నగారు? నువ్వెప్పుడు సెటిల్ అవుతావురా? ఫస్ట్ అటెంప్ట్లోనే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావని అనుకున్నాను. కానీ ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు. మీకు తెలుసు కదా నాన్న, నేనొక యావరేజ్ స్టూడెంట్ని. నేను కూడా బీటెక్ చేసి ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్తాను అంటే వద్దు అని ఆపింది మీరే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఫోర్స్ చేసింది కూడా మీరే. ఇక మీ ఆశయం కోసమే నేనిలా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తెలుసా నాన్న, మీకోసమే నేనింత కష్టపడుతున్నాను. కష్టపడుతున్నాడు. నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ గొప్ప స్థాయిలో ఉన్నారు. అందరూ కూలీనాలి చేసుకునేవారి పిల్లలు. అయినా బాగా చదువుకున్నారు. నీకు ఏం లోడ్ చేశాన్రా ఇలా చేస్తున్నావు? ఛీ అంటూ మాధవయ్య తన గదిలోకి వెళ్ళిపోతాడు. పాపం రఘు చాలా బాధపడుతూ తల్లితో ఇలా అంటాడు. ఏంటమ్మయ్యనా ఇలా అంటాడు? నన్ను కూడా బీటెక్లో జాయిన్ చేసి ఉండుంటే ఈ పాటికి నేను ఏదో ఒక ప్రైవేట్ జాబ్ తెచ్చుకుని ఉండేవాణ్ణి. అందరిలా సెటిల్ అయి ఉండేవాణ్ణి. కానీ గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి అని పట్టుబట్టడంతో నేను డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తెలుసా, ఎంత కష్టపడుతున్నానో. అయినా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ సంపాదించలేకపోయాను. నేనొక యావరేజ్ స్టూడెంట్ని. నా శక్తికి మించి చదువుతున్నాను. అయినా ఇలా అందరూ చీదరించుకుంటూ ఉన్నారు అంటూ పాపం రఘు కూడా బాధపడి తన గదిలోకి వెళ్ళిపోతాడు. పాపం సూరమ్మ ఇద్దరి మధ్యలో బాధపడుతూ ఉంటుంది. అయ్యయ్యో, ఏంటిది? హాయిగా ఉండాల్సిన మా కుటుంబంలో ప్రతిరోజు ఇలా గొడవలు జరుగుతున్నాయి. ఆయనేమో ఊరుకోడు, వీడేమో బాధపడతాడు. మధ్యలో నేను నలిగిపోతున్నాను అంటూ పాపం సూరమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సుచితల్లి కళ్యాణి సుచితో ఇలా చెప్తుంది. లేచావా? వెళ్ళి వెంటనే తయారైరా. దేనికమ్మా? ఎందుకు నేను తయారవ్వడం? నువ్వా అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నావు కదా, అందుకే తెలుసుకోవడానికి తయారవ్వంటున్నా. అంటే నాకేం అర్థం కావడం లేదమ్మా. ఆ ఫారిన్ సంబంధం అబ్బాయి ఇవాళ నిన్ను కలవబోతున్నాడు. నువ్వా అబ్బాయిని బాగా పరిశీలించు. ఏదో తెలుసుకోవాలని అనుకున్నావుగా, అన్నీ తెలుసుకో. నీకు నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అలా కళ్యాణి చెప్పడంతో సుచి భయపడిపోతూ ఉంటుంది. ఏంటో ఇంట్లో వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. వీరికి నా ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కావడమే లేదు. ముందు ఇంటి దాకా వచ్చిన ఈ పెళ్లి సంబంధాన్ని పాడు చేయాలి. ఎలాగో ఫారిన్ అబ్బాయిని కలవడానికి వెళ్తున్నానుగా, అతనితో బాగా పొగరుగా మాట్లాడతాను. ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను అంటూ సుచి బాగా తయారై ఒక కాఫీ షాపులోకి వెళ్తుంది. అక్కడ కూర్చొని అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో కిషోర్ రాని వస్తాడు. హాయ్, మీరేనా సుచి అంటే? హా, అవునండి. నా పేరు సుచిత్ర. మీరేనా కిషోర్ అంటే? అవును, నా పేరు కిషోర్. ఫోటోలో కంటే మీరు బయట ఇంకా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి. మీరు నా గురించి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారంట. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? అది అది అదేంటంటే... మీరు భయపడుతున్నట్టున్నారు. నా గురించి నేనే మీకు చెప్తాను. నేను అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాను. లక్షల్లో సంపాదిస్తాను. కొత్తగా అమెరికాలో ఒక ఇల్లు కూడా కొన్నాను. ఈ ఊళ్ళో ఒక 2 బిల్డింగులు కూడా ఉన్నాయి. పెళ్ళవగానే మిమ్మల్ని నేను అమెరికా తీసుకుని వెళ్ళిపోతాను. అక్కడ మనం హాయిగా ఉండొచ్చు. నాకు అక్కా చెల్లెలు కూడా లేరు. అన్నదమ్ములు అసలే లేరు. నేనొక్కడే కొడుకుని. ఉన్న ఆస్తి మొత్తం నా పేరు మీదనే ఉంది. ఇకపోతే పెళ్లికి కావాల్సిన నగలు నేనే కొని పెడతాను. మీకు ఒక కార్, అలాగే పర్సనల్ డ్రైవర్ని కూడా అపాయింట్ చేస్తాను. వంట మనిషిని కూడా పెడతాను. స్కిన్ కేర్ అండ్ కాస్మెటిక్స్ కూడా కొని పెడతాను. మొత్తానికి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఇలా కిషోర్ చెప్పడంతో సుచి ఒక్కసారిగా ఊహలోకి వెళ్ళిపోతుంది. సుచి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి, నేను వింటుంది నిజమే? ఈ అబ్బాయి ఏంటి ఇంత మంచివాడిలా ఉన్నాడు? నన్నొక మహారాణిలా చూసుకుంటానని చెప్పకనే చెబుతున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? నాకేం అర్థం కావటం లేదు.
అబ్బా, నా బుర్ర అస్సలు పని చేయడమే లేదు. ఏంటండి ఇంకా అలా ఆశ్చర్యపోతున్నారు? నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అడగండి. అది నాకు కొంచెం టైం కావాలండి. ప్లీజ్ నాకు కాస్త టైం ఇస్తారా? అని చెప్పి శుచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శుచి నేరుగా రఘుని కలుసుకోవడానికి పార్క్ వెళ్తుంది. ఏంటి శుచి, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చావు? నీకోసం ఎప్పటినుంచో ఈ పార్కులో వెయిట్ చేస్తున్నాను. అరే ఏంటి, ఏదో స్కూల్లో పీటీ సార్ లాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అరే, నేనేదో క్యాజువల్గా అడిగాను అంతే. లేదు, ఈ మధ్య నువ్వు నన్ను చాలా విషయాల్లో విసుక్కుంటున్నావు. నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. సరే కానీ ఏంటి లేట్ అయింది? నా స్కూటీ పాడైపోవడంతో ఆటోలో వచ్చాను. మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. అందుకే బాగా ఆలస్యమైంది. అరే, ఆటో ఎందుకు ఎక్కావు? ఎలాగో మీకు ఫ్రీ బస్సే కదా, ఫ్రీ బస్ ఎక్కాల్సింది. ఫ్రీగా వచ్చేసేదానివి. ఏంటి, ఫ్రీ బస్ ఎక్కాలా? అవును, ఫ్రీ బస్ ఎక్కడంలో తప్పేముంది? అలా ఎక్కి ఉంటే ఇలా వచ్చేసేదానివి క్షణాల్లో. అలా రఘు అనడంతో శుచి మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి రఘు ఇలా అంటున్నాడు? కిషోర్ ఏమో నాకొక కారు అలాగే పర్సనల్ డ్రైవర్ని పెడతానన్నాడు. రఘు ఏమో ఫ్రీ బస్ ఎక్కి రమ్మంటున్నాడు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? సరే కానీ నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెయ్యి. నాకు వంటలు చేయడం రాదు. ఫ్యూచర్లో నాతో ఎలా వేగుతావు రఘు? ఏంటి, వంట చేయడం రాదా? మా అమ్మ నీకు నేర్పుతుందిలే. అయినా నాకు ఇంట్లో తయారు చేసే వంట అంటేనే ఇష్టం. మెల్లగా మా అమ్మ నీకు నేర్పుతుందిలే. లేకపోతే అప్పుడప్పుడు నేను నీకు సాయం చేస్తానులే. ఏంటి, వంట నేర్పుతారా? అదే కిషోర్ అయితే నాకొక వంట మనిషినే పెడతానని చెప్పాడు. ఈ మధ్య బాగా టాన్ అయిపోతున్నాను రఘు. నెలకొకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకోకపోతే త్వరగా ముసల్దాన్ని అయిపోయేలా ఉన్నాను. ఫ్యూచర్లో నేను ముసల్దాన్ని అయిపోతే ఏం చేస్తావు? అరే, నువ్వు ఎలా ఉంటే ఏంటి చెప్పు. ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ టైం అయిపోవడం మామూలే. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక ఏజ్ రాగానే కాస్త అందం తగ్గుతుంది. ఆ మాత్రాన బాధపడితే ఎలా చెప్పు. అయినా నువ్వు ఎప్పటికీ అందంగానే ఉంటావు. రఘుకి ఏం చెప్పినా అర్థం కావటం లేదు. చాలా పాత పద్ధతిలో ఆలోచిస్తున్నాడు. సరే రఘు, నాకు తలనొప్పిగా ఉంది. నేనిక ఇంటికి వెళ్తాను. మనం మళ్ళీ కలుద్దాంలే అంటూ శుచి ఏం మాట్లాడకుండా చకచక ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి పిల్ల కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తుంది? ఎప్పుడూ లేంది ఈరోజేంటో కాస్త కంగారుగా ఉంది అంటూ రఘు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. శుచి ఇంటికి వెళ్ళి ఆలోచనలో పడుతుంది. ఇంతలో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న గిఫ్ట్ గుర్తుకొస్తుంది. ఆ గిఫ్ట్ ఇచ్చింది మరెవరో కాదు, కిషోర్. అరే, ఈ గిఫ్ట్ గురించి మర్చిపోయాను. ఇది ఇచ్చింది కిషోర్. ఇంతకీ ఇందులో ఏముందో చూద్దాం అంటూ శుచి ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. అందులో వెండి మువ్వల పట్టీలుంటాయి. అవి ఎంతో అందంగా ఉంటాయి. వావ్, ఈ పట్టీలు ఎంతో అందంగా ఉన్నాయి. ఫస్ట్ మీటింగ్లోనే ఇంత మంచి గిఫ్ట్ ఇస్తాడని నేను అస్సలు అనుకోనే లేదు. అలా శుచి ఆ పట్టీలు చూసి మురిసిపోతూ ఉంటుంది. మరుసటి రోజు శుచి మళ్లీ కిషోర్ని కలుస్తుంది. మీరిచ్చిన ఈ పట్టీలు ఎంతో అందంగా ఉన్నాయి. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి, పర్వాలేదు. నేనింకా మీకు ఏ విషయం చెప్పలేదు. ఓకే అని కూడా అనలేదు, కాదు అని కూడా చెప్పలేదు. కానీ మీరిలా ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? ఒకవేళ నేను కాదని అంటే ఈ గిఫ్ట్ వేస్ట్ అయినట్టే కదా? మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఈ గిఫ్ట్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు నాకు నో చెప్పినా బ్యాడ్లాగ్ అనుకుని ఊరుకుంటాను. కానీ ఈ గిఫ్ట్ని నేను వెనక్కి తీసుకోను. నిజానికి మీరు నాకు ఎంతో నచ్చారు. అందుకే నేను ఈ గిఫ్ట్ ఇచ్చాను. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఒక ఫ్రెండ్ మీకు ఈ గిఫ్ట్ ఇచ్చాడనుకొని దీన్ని మీ వద్ద ఉంచుకోండి. నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలా కిషోర్ చెప్పడంతో శుచి మరింత పొంగిపోయింది. శుచి కిషోర్ మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. శుచి ఆ రాత్రి తన మనసులో ఇలా అనుకుంటుంది. నేనొక మంచి డెసిషన్ తీసుకోవాలి. నేను తీసుకోబోయే డెసిషన్ మీదే నా లైఫ్ ఆధారపడి ఉంది. నేను తెలివిగా ఆలోచించాలి, తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. రఘు వద్ద కేవలం ప్రేమ మాత్రమే ఉంది. అతనెప్పుడు సెటిల్ అవుతాడో కూడా తెలీదు. ఈ మధ్య వాడి ఆలోచనలు పాతకాలం ముసలివాడిలా ఉన్నాయి. కానీ కిషోర్ అలా కాదు. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, ఎంతో బాగా చూసుకుంటానని కూడా చెప్పాడు. కిషోర్ వద్ద చాలా డబ్బు కూడా ఉంది. అతన్ని కనుక నేను పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటాననిపిస్తుంది. ఈ సమయంలో ఎమోషనల్గా కాదు,
ప్రాక్టికల్గా ఆలోచించాలి. వెంటనే కిషోర్కి ఎస్ చెప్పేస్తాను. ఇంట్లో వాళ్ళకు కూడా ఈ సంబంధం ఓకే అని చెప్పేస్తాను. నాకన్నింటికంటే నా జీవితం బాగుండటమే ముఖ్యం. అంటూ శుచి ఇంట్లో వాళ్లతో తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేస్తుంది. ఇక శుచి ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. మరోవైపు రఘు మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. శుచి పెళ్లి విషయం రఘుకి తెలిస్తే మరో 2 రోజుల్లో రఘు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సి ఉంది. మరి ఆ ఎగ్జామ్ ఎలా రాస్తాడో ఏమో తెలుసుకోవాలంటే మరొక పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.